నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడు, అనాది దేవుడు, ఆద్యంతాలు లేనివాడు ఆ పరమశివుడు, పరిపూర్ణుడు, పరమానందాన్ని ప్రసాదించేవాడు ఆ నీలకంఠుడు, కాలాన్ని శాసించువాడు, కాల సర్పాన్ని కంఠాన ధరించినవాడు ఆ కాళేశ్వరుడు. అలాంటి ఆ సాంబశివుడు కొలువైన పరమ పవిత్రమైన ప్రదేశాలలో మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని విష్ణుపురి ఒకటి. ఇక్కడి గోదావరి నదీ తీరంలో ఆవిర్భవించిన కాళేశ్వర ఆలయమే నేటి మన తీర్థయాత్ర. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు, సర్వ సృష్టికి మూలము తాని సాంబ సదాశివుడు. నాదము వేదము నాట్యగానముల ఆది రూపు శివుడు, స్థావర జంగమ జీవులందున ఆత్మయోగి శివుడు, ఆత్మయోగి శివుడు. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు. శివ అనే 2 అక్షరాలు సమస్త మంగళాలను కలిగిస్తాయి, సకల శుభాలను వెలిగిస్తాయి. శివ అనే నామం సుఖాలను, సంపదలను, పరమానందాన్ని, పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. మోహాలను విడగొడుతూ మోక్షం దిశగా నడిపిస్తుంది. అలాంటి గంగాధరుడు స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రం ఇది. గోదారమ్మకి నిత్యాభిషేకం చేసే అవకాశాన్ని ప్రసాదించిన తీర్థం ఇది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరించి త్రిపుండ్రంని ధరిస్తారో, పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శివాలయ ప్రవేశం చేస్తారో, అసమానమైన అంకిత భావంతో సదాశివుడి సన్నిధిలో అడుగు పెడతారో, అలాంటి వారి వంశం తరిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా భక్తులను మోక్ష మార్గంలో నడిపించేలా నదీ తీరానికి అత్యంత సమీపంలో అలరారుతున్న గౌరీ శంకరుడి ఘనమైన క్షేత్రమే విష్ణుపురి. సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి శివుడు, జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు. సత్యము శివము సుందరమైన విశ్వజ్యోతి శివుడు, జ్యోతిలింగముల పూజలందుకొను సాంబ సదాశివుడు. అగ్నిలింగము, వాయులింగము, భూలింగమితడు, ఆ జలలింగము, ఆకాశలింగము, సర్వతత్వమితడు. ఆ జలలింగము, ఆకాశలింగము, సర్వతత్వమితడు, సర్వతత్వమితడు, సర్వతత్వమితడు. అణువణువునా నిండిన శివుడు, బ్రహ్మాండము శివుడు, సృష్టి స్థితియు తానే శివుడు, లయకారుడు శివుడు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, దివ్యతీర్థాలు విలసిల్లుతున్నాయి. వైష్ణవ శక్తి క్షేత్రాలతో పాటు శివాలయాలు కూడా తమ వైభవాన్ని చాటుతున్నాయి. అలాంటి అపురూపమైన క్షేత్రాల జాబితాలో ఒకటిగా ఇది దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 3 వైపుల నుంచి ముచ్చటగా తాకుతున్న గోదారమ్మని చూస్తే శివుడిని విడిచి వెళ్ళలేకపోతున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్లనే ఇక్కడి గోదావరిని శివగంగగా కూడా పిలుస్తూ ఉంటారు. తలపై గంగా, నుదుట చంద్రుడు, చల్లని ఆ శివుడు, మెడలో
పానులు చేతక పాలము వింత రూపు శివుడు మూడు కన్నుల అగ్ని జ్వాలలతో జ్ఞాన జ్యోతి శివుడు శూలము పట్టి జగముల కాచును కరుణా సాగరుడు శూలము పట్టి జగముల కాచును కరుణా సాగరుడు కరుణా సాగరుడు కరుణా సాగరుడు. నాందేడ్కి 8 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం వెలుగొందుతోంది. శంకరుడి వాహనమైన నంది కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇక ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని నందరాజులు ఎక్కువ కాలం పాటు పరిపాలించడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు. అలాంటి నాందేడ్కి సమీపంగా విలసిల్లుతున్న విష్ణుపురి పరమశివుడి ఆవాసమై అలరారుతూ ఉండడం విశేషం. విష్ణుమూర్తి పేరుతో పిలువబడుతున్న ఈ గ్రామంలో కాళేశ్వరుడు కొలువై ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది శివకేశవులతో ముడిపడిన క్షేత్రమనే విషయం ఇక్కడే మనకి అర్థమైపోతుంది. ఆహ్లాదకరమైన వాతావరణమే ఈ ఆలయానికి సహజమైన ఆభరణం మాదిరిగా అనిపిస్తుంది. ప్రశాంతత, పవిత్రత ఈ ఆలయానికి ద్వారపాలకులేమో అనే భావన కలుగుతుంది. నీలాకాశం వంటి నుదురుపై తెల్లని మబ్బుల బారుల విభూతి రేఖలు, ఒంటిపై గజచర్మం, చేతిలో కపాలం ధరించి ఆది భిక్షువులా కనిపించినప్పటికీ విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడు ఆయనే. సమస్త దిక్కుల నాయకుడు ఆయనే. సకల జీవులకు నావికుడు ఆయనే. అలాంటి ఆ స్వామి కొలువైన ఈ ఆలయం విష్ణుపురిలో జరిగే విన్యాసంగానే చెప్పుకోవాలి. అనంతమైన ఈ విశ్వమంతా ఆ సదాశివుడి సామ్రాజ్యమే. ఇక్కడ ఆయనకి తెలియకుండా జరిగేది లేదు, ఆయన ఇవ్వకుండా లభించేది లేదు. అలాంటి శివయ్య ఆవిర్భవించిన ఈ ప్రదేశానికి చేరుకునే ప్రయాణం ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ప్రవేశ తోరణం మొదలు ఆలయ ప్రాంగణం వరకు కలిగే ఆనందం వేరు. ఆ స్వామి సన్నిధిలో అడుగు పెట్టగానే కలిగే అనుభూతి వేరు. సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దబడిన ఆలయం ఇది. ఒకవైపున నిండుగా నిదానంగా కదులుతున్న గోదావరి, మరోవైపున చల్లని నీడను పరుస్తూ కనిపించే మహావృక్షాలు, ఆ మధ్యలో మహిమల నిలయంగా కనిపించే మహాదేవుడి మందిరం, ఎత్తైన వేదికపై నిర్మితమైన ఈ ఆలయం శివగణాలకు సంబంధించిన ప్రతిమలతో నయనానందాన్ని కలిగిస్తుంది. గోదావరి నదికి సంబంధించిన ఊర్వశి ఘాట్, రామ్ ఘాట్, గోవర్ధన ఘాట్లలో స్నానమాచరించి గాని, ఆ దివ్యతీర్థాన్ని తలపై చల్లుకొని కాని భక్తులు ప్రధానమైన ఆలయం దిశగా కదులుతారు. శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా శిరము పైన గంగ పొంగ సిరి వెన్నెల జల్లులెగయ జటాజూట మెగసి పడగ పణిరాజులు తలలూపగా అంబికతో పదము కదిపి ఆనందము వెల్లి విరియ శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా శివుడాడెను భవుడాడెను భువనమ్ములు లయమవ్వగా. ఆలయ ప్రాంగణంలో విశాలంగా పరుచుకున్న రావి చెట్టు ఒకటి మనకి కనిపిస్తుంది. రావి చెట్టు మూలల్లో రావి చెట్టు కాండంతో సహజసిద్ధంగా ఏర్పడిన వినాయకుడు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. అశ్వత్థ మూల గణపతి, వృక్షమూల గణపతి పేర్లతో స్వామిని కొలుస్తుంటారు. రావి చెట్టు మూలంలోని గణపతికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల అశ్వత్థ నారాయణుడి అనుగ్రహంతో పాటు వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. సాధారణంగా శివుడికి సంబంధించిన చాలా క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా కనిపిస్తాడు. ప్రత్యేకమైన మందిరంలో కాని ఉపాలయంలో కాని ఆ స్వామి శిలామూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి విషయానికి వస్తే కాలభైరవుడు కూడా లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలోని చిన్న మందిరంలోని లింగరూప కాలభైరవుడికి నమస్కరించుకొని భక్తులు ముందుకు కదులుతారు. ఆడి నటరాజు నాట్యమూలరాజు నాట్య వేదాల సారమై ఆడి నటరాజు
కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై ఆడే నటరాజు నాట్యమూలరాజు నాట్య వేదాల సారమై కాలగతులన్నీ కాలకంఠునికి పాదమందమరి మూవలై డమరు నాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై డమరు నాదాలు ప్రణవ వేదాలు ప్రకృతి పురుషులకు గీతమై ఆడే శివుడు ఆడే భవుడు సాగే జగము హరుని క్రీడయై. ప్రధానమైన ఆలయాన్ని ముఖమండపం, మధ్యమండపం, అంతరాళం, గర్భాలయంగా నిర్మించారు. ప్రధానమైన ద్వారానికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడి నందీశ్వరుడి విగ్రహంలో జీవం తొడికసలాడుతూ ఉంటుంది. భక్తులకు బోళా శంకరుడికి మధ్య వారధిలా నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. అందువల్ల భక్తులు ముందుగా తమ మనసులోని మాటను నందీశ్వరుడికి చెప్పుకొని సదాశివుడి సన్నిధి దిశగా కదులుతారు. ప్రాచీనమైన శైవ క్షేత్రాలను దర్శించినప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది. శివలింగం, పానవట్టం పెద్ద పరిమాణంలో కనిపిస్తూ ఉంటాయి. అదే పద్ధతి మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే గర్భాలయంలోని శివలింగం నేలబారున కాకుండా కాస్త దిగువన ఉంటుంది. అంటే మధ్య మండపంలోని భక్తులకు శివలింగం శిరోభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే శివలింగం అద్దంలో కనిపించేలా ఏర్పాటు చేశారు. గర్భాలయమంతా విశాలంగా పరుచుకున్న పానవట్టంపై దివ్యలింగ రూపంలో కాళేశ్వరుడు అలరారుతూ ఉంటాడు. ఈ శివలింగాన్ని ఎప్పుడు చూసినా అప్పుడే అభిషేకం చేసినట్టుగా చాలా చెమ్మగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం స్వామివారి శివలింగం యొక్క పాదభాగాన్ని తాకుతూ గోదావరి పాయ ఒకటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు. గోదావరి తల్లి స్వామివారి పాదాలను అభిషేకిస్తూ వెళ్లే ఈ క్షేత్రంలో భక్తులు గర్భాలయంలోకి వెళ్లి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. భక్తులు ఆ స్వామి కోసం తెచ్చిన పూలు, పళ్ళు, మారేడు దళాలను సమర్పిస్తూ ఉంటారు. దర్శన మాత్రం చేత, స్పర్శ మాత్రం చేత సమస్త పాపాలను దహించి వేసే ఇక్కడి కాళీశ్వరుడిని సాక్షాత్తు యమధర్మరాజు ప్రతిష్ఠించడం విశేషం. ఈ ప్రదేశానికి విష్ణుపురి అనే పేరు రావటానికి, కాళేశ్వరుడిగా ఆ శివయ్య పూజాభిషేకాలు అందుకోవటానికి, ఇక్కడ గోదావరిని శివసాగర్గా పిలవటం వెనుక ఒక పురాణ సంబంధమైన కారణం ఉంది. ఆ విశేషాలు ఈ క్షేత్ర విశిష్టతకు అర్థం పడతాయి. ప్రతి అంశాన్ని మహిమాన్వితమైన ఒక మంత్రంగా మనకి పరిచయం చేస్తాయి. శ్రీమన్నారాయణుడు తన స్థితి కారకత్వానికి సంబంధించిన విషయంగా పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో కొంతకాలం పాటు తపస్సు చేస్తాడు. అనునిత్యం ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి తన తపస్సును కొనసాగిస్తూ ఉండేవాడట. పరమశివుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. విష్ణుమూర్తి చాలా కాలం పాటు తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వల్ల ఈ ప్రదేశానికి విష్ణుపూరి అనే పేరు వచ్చింది. ఇక్కడి గోదావరికి శివసాగర్ అనే నామకరణం చేసింది ఆ జగన్నాథుడేనని చెబుతారు. ఆ తర్వాత కాలంలో తన కర్తవ్య పాలన విషయంగా యమధర్మరాజు కూడా సదాశివుడి సాక్షాత్కారాన్ని పొందాలని అనుకుంటాడు. శ్రీమన్నారాయణుడిని ఆ స్వామి అనుగ్రహించిన ప్రదేశాన్ని ఎంచుకోవడమే ఉత్తమమని భావిస్తాడు. అలా ఈ ప్రదేశానికి చేరుకుని ఇక్కడి శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించడం మొదలు పెడతాడు. అలా యమధర్మరాజు స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతోంది. శివదర్శనమే జన్మల ఫలము, శివదర్శనమే జన్మల ఫలము.
శివనామ స్మరణమే పాపహరణము పంచాక్షరియే ఘనమగు మంత్రము శివనామ స్మరణమే పాపహరణము శివదర్శనమే జన్మల ఫలము శివక్షేత్రములు మోక్షపు ద్వారము. శివుడు కాలాతీతుడు. కాలుడుగా పిలువబడే యమధర్మరాజుకి అధిపతి. కాలుడిని అనుగ్రహించిన కారణంగా స్వామివారు కాళేశ్వరుడిగా కొలవబడుతూ ఉంటాడు. ఇక కాళము అనే సర్పాన్ని కంఠాన ధరించడం వల్ల కూడా స్వామివారికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. శంకరుడు తనని అనుగ్రహించడం పట్ల యమధర్మరాజు తన హర్షాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక్కడి గోదావరి నదిలో ఎవరైతే స్నానమాచరించి శివయ్య దర్శనం చేసుకుంటారో వారికి యమబాధల నుంచి విముక్తిని కల్పిస్తామని మాట ఇచ్చినట్టుగా స్థల పురాణం చెబుతోంది. అందువల్ల గోదావరి స్నానం, శివయ్య దర్శనం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. కాళేశ్వర స్వామివారిని విష్ణుమూర్తి ఆరాధించాడు, యమధర్మరాజు సేవించాడు. అలాంటి ఇక్కడ స్వామివారికి త్రేతాయుగానికి సంబంధం ఉందని స్థలపురాణం చెబుతోంది. రామ లక్ష్మణులు, హనుమంతుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు, స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించినట్టు చెబుతారు. సీతమ్మ వారిని రావణుడు అపహరిస్తాడు. లంకా నగరంలోని అశోకవనంలో ఆమెను బంధిస్తాడు. ఆమె జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు బయలుదేరతాడు. ఆ సమయంలో ఆయన ఈ క్షేత్రంలో ఆగాడనేది స్థలపురాణం. శ్రీరాముడు తనకి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలిగే శక్తిని తనకి ప్రసాదించమని హనుమంతుడు కాళేశ్వరుడిని కోరాడట. అలా హనుమ ఇక్కడి స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టుగా చెబుతారు. అందుకు నిదర్శనంగా ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి కాళేశ్వరుడి వరబలం చేత హనుమంతుడు మరింత పరాక్రమాన్ని పొందాడట. అందువల్లనే బలవీర హనుమాన్ పేరుతో ఇక్కడి హనుమంతుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. సింధూర వర్ణంలోని హనుమమూర్తికి భక్తులు నమస్కరించుకుంటారు, ఆయురారోగ్యాలు అందుకుంటారు. ఇక సీతమ్మ వారి జాడను హనుమ కనుగొని తిరిగి వచ్చిన తర్వాత రామలక్ష్మణులు ఇతర వానర సైన్యాన్ని తీసుకుని బయలుదేరతారు. అలా వెళుతున్న సమయంలో కాళేశ్వర స్వామి విశిష్టతను గురించి హనుమంతుడు రామలక్ష్మణులకు చెప్పాడట. దాంతో రామలక్ష్మణులు కాళేశ్వర స్వామిని దర్శించుకుని పూజాభిషేకాలు నిర్వహించినట్టుగా చెబుతారు. రావణుడితో తలపడనున్న తమకి అన్ని రకాలుగా అనుకూల వాతావరణాన్ని కల్పించమని రామలక్ష్మణులు కోరారట. అలాగే తనని నమ్మి తన వెంట వస్తున్న వానర వీరులంతా క్షేమంగా తిరిగి వచ్చేలా అనుగ్రహించమని శ్రీరాముడు ప్రార్థించాడట. రావణుడితో జరిగిన యుద్ధంలో రామలక్ష్మణులు విజయాన్ని సాధించడానికి కారణం కాళేశ్వర స్వామి వారి కటాక్షమేనని అంటారు. ప్రతి సోమవారంతో పాటు అమావాస్య, పౌర్ణమి తిథులలోనూ, మహాశివరాత్రి, దుర్గా నవరాత్రుల్లోనూ ఇక్కడ ప్రత్యేకమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడి గోదావరికి ఆరతిని సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి నాందేడ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రామాయంపేట, కామారెడ్డి, నయాగావ్, కాకడి నుంచి నాందేడ్కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని విష్ణుపురికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం, యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం, రామలక్ష్మణులు, హనుమంతుడు దర్శించిన క్షేత్రం ఇది.
గోదావరి నదీ తీరంలోని ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్థుతులని చేయగా, హరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్థుతులనే చేయగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా, అరుడు ఆడంగ బ్రహ్మ శృతి చేర్చి భవుని స్థుతులని చేయగా, వీణమీటంగ వాణి మధుర సుర గంగ రాగాలు పొంగగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.